మన దేశ జనాభా 140 కోట్లు దాటిపోయింది. కానీ ఇందులో 86 కోట్ల మందికి ఇంకా 40 సంవత్సరాలు కూడా దాటలేదు. 60 కోట్ల మందికి ఇంకా కనీసం 25 ఏళ్ళైనా నిండలేదు. కానీ వీళ్ళ తలరాతలు రాసే రాజకీయ నాయకులు మాత్రం 65 ఏళ్లు దాటిపోయాయి. ఈ గ్యాప్ చెరిగిపోయేదాకా టీనేజ్ గ్రూప్ బలం పుంజుకునే ఛాన్సే లేదు. ఉద్యోగాలు ఉపాధులు దొరక్క పొట్ట చేత పట్టుకొని వలసపోతున్న గ్రామీణ యువతకైతే తమ కోసం ఏ చట్టం ప్రభుత్వాలు చేయటం లేదంటూ పాలకుల మీద గొంతు దాకా కసి కోపం. అర్బన్ యూత్ సైతం అన్నా హజారే లాంటి దేవుడి లాంటోడు ఎవరో ఒకళ్ళు వస్తారంటూ ఎదురు చూడడం, అలా వచ్చిపోయినప్పుడు జెండాలు మోయడం దగ్గరే వాళ్ళ చైతన్యం ఆగిపోతుంది. మాకు సామాజిక చైతన్యం ఉందంటూ ఎక్కడో ఒక కాజ్ కోసం బయటకు వచ్చి అప్పుడప్పుడు ఫ్లాష్ మాబ్ డ్యాన్సులు చేయడం తప్పించి నిర్మాణాత్మక నిరసనకు యూత్ దూరంగా ఉందనే చెప్పుకోవాలి. మొన్నటికి మొన్న నేపాల్ తిరుగుబాటు డెవలప్మెంట్స్ చూసిన తర్వాత మన పక్క దేశమే కదా, మనకు అటువంటి సామాజిక పరిస్థితులే ఉన్నాయి కదా, మరి మన యూత్ ఇక్కడ ఎందుకు మౌనంగా సైలెంట్గా ఉండిపోతోంది? ఇది ప్రశ్న, ఒక క్వశ్చన్.